హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దట్టు సెమీ గ్రేవీతో అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు అనమాట. ఫిష్తో ఎప్పుడు పులుసే కాదండి, ఇలా ఫ్రైస్ కూడా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా 2 పీసులు ఎక్కువే తింటారు ఖచ్చితంగా, ఇది నాకు గ్యారంటీ. సో నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము. సో ఫిష్ అనేది ఫస్ట్ స్మెల్ రాకుండా ఉప్పు పసుపుతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నవి 7 పీసెస్ తీసుకున్నాను. పసుపు, గరం మసాలా, ఉప్పు, ఆయిల్, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 ఆనియన్స్ని పేస్ట్ చేసి తీసుకున్నాను. ధనియాల పొడి, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై చేసేది. ఇప్పుడు ఫిష్ పీసెస్ని మ్యారినేషన్ చేసుకుందాము. సరిపడ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా అండ్ కారం పొడి, ఆయిల్ వేసేసుకొని ముక్కకి పట్టేలాగా, అంటే మసాలాలన్నీ ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత ప్రతి పీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వెడల్పుగా ఉన్న ఇలాంటి గిన్నె తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 15 మినిట్స్ ముందు మ్యారినేషన్ చేసిన పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ చేయకండి డీప్ ఫ్రై చేసినట్టు, ఎందుకంటే పీసెస్ వేసేటప్పుడు మీదకి వచ్చేస్తుంది. సో కొంచెం మీడియం రేంజ్లో హీట్ అయిన తర్వాత పీసెస్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా పైన వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫిష్ని 2 సైడ్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఫిష్ అనేది 90% కుక్ అయ్యేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఫిష్ అనేది ఇలా 2 సైడ్స్ బాగా కుక్ అయిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని ఆనియన్ పేస్ట్ అనేది వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ఓన్లీ గ్రేవీకి సరిపడా మాత్రమే వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ అన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఫిష్ పీసెస్ని గ్రేవీలో వేసి 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత గ్రేవీ అంతా పీసెస్కి పట్టడం స్టార్ట్ అవుతుంది. సో 2 సైడ్స్ గ్రేవీ పట్టేలాగా పీసెస్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో 2 మినిట్స్ వన్ సైడ్, ఇంకో 2 మినిట్స్ ఇంకో సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఫిష్ పీసెస్ని గ్రేవీలో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అనేది ఇలా పైన వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టుకొని 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. అంతేనండి, మన సింపుల్ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.